హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం నేను కువైట్లో షాపింగ్కి వచ్చినప్పుడు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయినా. ఇదేంది మన ఇండియాలో కంటే ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ. జ్యూసులు కానీ ఇలా ఈ జ్యూసులు ఇవన్నీ జ్యూసులే చూడండి. ఇవి జ్యూసులు ఇవి లెమన్ అంటే మజ్జిగ అనమాట. ఇవి మజ్జిగ చూడండి, ఇవి మజ్జిగ అంటారు దీన్ని. ఇవైనా సరే చాలా రేట్ ఎక్కువ మన ఇండియాతో పోల్చుకుంటే. చాలా ఇది 940 పిల్స్ అంటే దాదాపు దినారు అంటే 270 రూపాయలు డబ్బులు. ఇవి చూడండి, పిల్లలు బబ్లికం థీమ్ ఉన్నాయి కదా, ఇవి కూడా రేట్ చాలా ఎక్కువ. మన ఇండియాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మన ఇండియానే బెటరు, చాలా బెటర్ రేట్లు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కువే. కానీ ఇది మనకు తెలియదు కదా. మన ఇండియాలో కోర్టులో ఉండమంటే మేము కొనేసేయాలా, షాపింగ్ చేసేయాలా, ఇంటికి పోయేటప్పుడు అన్నీ తీసుకెళ్ళిపోవాలా అని ప్రతి ఒక్కరు కొనేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ. ప్రతి ఒక్కటి తాగే జ్యూస్ కానీ అన్నీ చాలా చాలా ఎక్కువ మన ఇండియాతో పోల్చుకుంటే. ఇండియా ఎన్నో రెట్లు బెటర్. చూడండి, ఈ చాక్లెట్ డబ్బా అయితే దీంతో ఏం లేదు. ఈ చాక్లెట్ డబ్బా దీంతో ఓన్లీ ఇది 2 దినార్ల 700 అంటే మ్యాక్సిమం నీకు ఇది వచ్చేసి 600 రూపాయలు 700 రూపాయలు పడుతుంది. అదే ఏం చేస్తాము, మన వాళ్ళు ఇక్కడ కోవిడ్లో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి తెచ్చిన మనీ చూపించుకోవాలి కదా, అంతే. ఇక్కడ ఇది ఉంది కదా, ఇవి ఎగ్స్. ఈ ఎగ్స్ కూడా దినారు 200 పిల్స్ అంటే మ్యాక్సిమం మన ఇండియా డబ్బులు అయితే 300 అవుతుంది. 300 అవుతుంది. 300 పైన అవుతుంది ఈ బాక్స్. మన ఇండియాతో చాలా మేలు. ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది ఇది ఎగ్. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని అనుకుంటాను. కానీ ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ. ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ. చూడు, ఇలా ఫ్రూట్స్ ఇలా కట్ చేసి ఇలా పెడతారు కదా, ఇవి కూడా చాలా రేట్ ఎక్కువ. ఇవి మన ఇంటి దగ్గర అయితే మనం ఒక ప్లేట్ తింటే తెలుసు కదా, మన పుచ్చకాయలు కట్ చేసి రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. అవి ఓన్లీ ఒక ప్లేట్ వచ్చేసి ఎంత మనం 20 రూపాయలకు తింటాం. కానీ ఇవి చూస్తే ఇది ఎంత, ఇది 250 రూపాయలు పడుతుంది. 250 200 పైనే పడుతుంది. ఇది మన ఇంటి దగ్గర ఒక ప్లేట్ మైన కూడా ఉండదు. చాలా చాలా దారుణం ఉండే రేట్లు. నాకు తెలిసి మన ఇండియాని చాలా చాలా బెటరు. ఏమంటే మన వాళ్ళు చెప్పుకోవాలి కదా, పక్క దేశాలకు వచ్చినాం కొన్ని మనీ, అంతే. మన ఇండియా చాలా చాలా బెటరు, అంతే.